పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడు. ఈ లోకమందున్న మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని విరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. ఆమేన్. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. తర్వాత దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 744వ పేజీ. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చునట్టి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనదు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరో అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడు గబ్రియేలు అతడు చెప్పాను. ప్రభు ఈ వాక్య భాగం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించుదాం. గత రాత్రి మనం ధ్యానం చేశాము ఏ రీతిగా బిగ్గరగా ప్రార్థన చేయాలి. శ్రమలు ఎదురైనప్పుడు, ఆటంకాలు ఎదురైనప్పుడు, మరి దేవుని మార్గంలో నువ్వు నడవటానికి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సాతానుడు అనేక ఆటంకాలు కలిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మార్గంలో నడవటం అనేది అది ఒక రొట్టెని కత్తిరించినట్టు కాదు. మీరు కానీ ఎప్పుడైనా బ్రెడ్ తీసుకోవడం అంటే ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ స్మూత్ యాజ్ కటింగ్ బటర్. మీరు కానీ వెన్నని ఇప్పుడు వెన్నపూసని నలపాలనుకోండి, ఆ ఉండ చేసి ఇట్లా అంటేస్తే ఏమైపోతుంది, అది ఊరికి ఈజీగా అయిపోతుంది. అదే ఒక రాయి తీసుకున్న రాయి నలపాలంటే అవుద్దా? ఒక వెన్న ముద్దను కన్నా మీరు చేతితో పిండిగా చేయగలిగినట్లుగా ఒక రాయిని తీసుకుని మీరు పిండి చేయగలరండి? చేయలేరు. అలాగే క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో నిండుకున్నది. ఈరోజు చాలా మంది గమనించిన విషయం ఏంటంటే, అమ్మ ఎందుకు నేను ఈరోజు మీదట పెట్టబోతున్నాను, ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు ఏమంటున్నాడంటే, గత రాత్రి మనం మాట్లాడాం, సింహము ఏ రీతిగా గర్జించినప్పుడు 1 మైలు దూరం వరకు మరి ఆ గర్జన విన్నటువంటి జంతువులు కొన్నంట గడ్డగట్టుకుని చచ్చిపోతాయంట. అయితే ఈ రోజు కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా. ఇప్పుడు సాతానుడు ఎవరిని మృంగాలనుకుంటున్నాడు? మొట్టమొదటి మీరు గమనించాల్సింది ఏంటంటే, సాతానుడు ఎవరిని మృంగాలనుకుంటున్నాడు, సాతానుడు ఎవడి మీద దాడి చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరిని మృంగాలనుకుంటున్నాడు వాడు? చెప్పండి. సాతానుడు ఎవరిని మృంగాలనుకుంటున్నాడు?
ఎవరిని మృంగాలనుకుంటున్నాడంటే దేవుని మార్గంలో ఎవరు నడవాలనుకుంటున్నారో వారినే మృంగాలనుకుంటున్నాడు. ఆమేన్. ఎందుకంటే సినిమా హాల్ దగ్గరికి వాడు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా హాల్లో ఉన్న వాళ్ళందరినీ వాడు ఎప్పుడో మింగేశాడు. ఆమేన్. వాడు సారా కొట్టు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కనుక సాయంత్రం పూట ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండండి, ఎన్ని వైన్ షాపులు ఉన్నా సరే ఖాళీ లేదు, ఆడుతున్నామండి. పెళ్ళింట్లో జనాలు కూడా ఉండట్లేదు ఇప్పుడు. ఆమేన్. అవునండి, తోసుకుని వెళ్ళిపోతున్నారు జనాలు. ఎందుకని? వాళ్ళందరినీ వాడు మింగేశాడు. ఇప్పుడు అక్కడ కాపలా గాయడు వాడు. అక్కడికి వెళ్ళి ఎవరన్నా నేను మింగుతాకి దొరుకుతారా అని వాడు అక్కడ గాయడు. ఎందుకని? వాళ్ళందరినీ ఎప్పుడో మింగేశాడు. వాడు మనుషులు వాడు. అయితే ఇప్పుడు వాడు ఎవరిని మింగుదాం అనుకుంటున్నాడు? ఎవరిని మింగుదాం అనుకుంటున్నాడంటే సాతానుడు వాడి పనంతా ఎక్కడంటే దేవుని మార్గంలో నడిచే ప్రజల దగ్గరే వాడు పని చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. వాడు ఎవరిని మింగుదాం అనుకుంటున్నాడంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరినైనా మింగటానికి వీలవుతుందా అని చూస్తున్నాడు. ఆమేన్. వాడు ఎవరిని మింగటానికి చూస్తున్నాడు? మిమ్ములను, అంటే ఈ మందిరంలో ఉన్న వాళ్ళని మింగాలనుకుంటాడు తప్ప లోకంలో తిరిగే వాడిని వాడు మింగాలనుకోడు. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడో వాడు మింగేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక మెలకువ కలిగి ఉండాలి. మీరు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై ఉండాలి. మీరు పరలోక రాజ్యానికి చేరగలగాలి అంటే ఏదో ఇక్కడికి వచ్చి ఏదో కాసేపు కూర్చుని వెళ్ళిపోతే కాదు, లేకపోతే చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతే కాదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు, ఒకప్పుడు బలంగా వాడబడిన వారు, ఒకప్పుడు మనం ప్రార్థన చేయాలండి, ఇంకా ఎక్కువ కోటాలు పెట్టాలండి, యూత్ మీటింగ్లు పెట్టాలండి, స్త్రీల కూటికలు పెట్టాలండి, అవి పెట్టాలండి, బలంగా ప్రార్థన చేయాలండి అన్న వాళ్ళు అందరూ కూడా ఇలా అడ్రస్ లేకుండా పోయారు. ఆమేన్. ఎందుకు పోయారు? ఎక్కడికి వెళ్ళారు? ఎందువల్ల వెళ్ళారు? ఎందువల్ల వెళ్ళారంటే బైబిల్ చెప్తుంది, ఎవరిని మృంగుదునా అని మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు పోయిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఇంకా ఎక్కువసేపు ప్రార్థన పెట్టాలండి అయ్యగారు, గంటే చెప్తున్నారు మీరు అన్న వాళ్ళు అందరూ ఈరోజు గంటల గంటలు సీరియల్స్ చూస్తా కూర్చున్నారు. ఈరోజు గంటల గంటలు సినిమాలు చూస్తున్నారు. బలంగా ప్రార్థన చేయాలన్న వాళ్ళు అందరూ కూడా మొత్తం ఎత్తాలు బారేసి లోకం కంటే లోకులే సిగ్గుపడేంత హీనమైన బ్రతుకులు బతుకుతున్నారు. ఎందుకని? ఏం జరిగింది ఇక్కడ? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే చాలా మంది అడుగుతారు, అయ్యగారు మేము ప్రార్థన చేస్తున్నాం, మా జీవితాలు ఎందుకు మారట్లేదు? అయ్యగారు మేము ప్రార్థన చేస్తున్నాం, మా జీవితాల్లో మేలుకరమైన కార్యాలు ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు? ఎక్కడ జరుగుతుంది తేడా? కొన్ని కుటుంబాలకు వెళ్తే సంవత్సరాలు బాధలే చెప్తారు. కొన్ని కుటుంబాలకు వెళితే వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఎందుకని కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి, కొన్ని కుటుంబాలు శపించబడుతున్నాయి? కారణం ఏంటి? కారణం ఏంటంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ అంశం పూర్తిగా అవదు కానీ ప్రతి మాటను మీరు చాలా జాగ్రత్తగా వినండి. అందుకే యేసు ప్రభు అన్నారు, ప్రభువాని ప్రార్థించు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. చాలా మంది అంటారు, అయ్యగారు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి ఒక సంఘంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్లల జీవితాలన్నీ, మగపిల్లల జీవితాలన్నీ దెబ్బతినిపోయింది. అంటే వాళ్ళ కుటుంబాల్లో ఎవరు కూడా ఆశీర్వదించబడిన వారు ఎవరో లేదు. అంటే అభివృద్ధి చెందవలసిన కుటుంబాలే చాలా చెదురైపోయింది. ఏంటి ఇక్కడ సమస్య? పాస్టర్ గారు కూడా వాళ్ళ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, ఏడుస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉండేవాళ్ళు. పాస్టర్ గారు ఆ కుటుంబాన్ని చూసి వాళ్ళ ఏడల జాలిపడి వాళ్ళ కొరకు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించేవాళ్ళు. అయినా వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు కలగలేదు. ఆమె వాళ్ళు అలాగే పత్రమైపోతానే ఉన్నారు. ఏంటి సమస్య అంటే ఫలానా సమస్య అని నేను చెప్పలేను, కానీ ఏదో ఒక సమస్య ఉంది.
ఏదో ఒక సమస్య ఉన్నది. ఏంటి సమస్య? ఎక్కడ సమస్య? ఒకరోజు వాళ్ళ సంఘంలో ప్రసంగం చేసిన తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో ఒక అమ్మాయి ఎదురైంది. రోడ్డు మీద ఎక్కడో ఎదురై చక్కని తలకే ఉంచేసుకుని వెళ్ళిపోయి నన్ను పలకరించుకోండి. సహజంగా వేరే సంఘాలకు ఎక్కడికైనా వెళ్ళినా, మన సంఘాలకు వెళ్ళినా, బయట ఎక్కడ కనపడ్డాం అనుకోండి, పాస్టర్ గారు వందనాలని చెప్తారు. కానీ అమ్మాయి పాస్టర్ గారు వందనాలని చెప్పకుండా తల ఉంచుకుని వెళ్ళిపోయింది. నేను కూడా తలకే ఉంచుకుని వెళ్ళిపోయాను. ఒకసారి ఒక కండక్టర్ గారు ఏమన్నాడంటే, ఈ మధ్యకాలంలో ఆయన లేడు, చచ్చిపోయాడు. ఆయన ఏమన్నాడంటే, పెద్దవాళ్ళే ముసుగేసుకుని తిరగాలన్నాడు. ఆమె ఇప్పుడు పెద్దలు ఏం చేయాలి? ముసుగేసుకుని తిరగాలి. అందుకే క్యాథలిక్ వాళ్ళు బయటకు వచ్చేవాడు కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్ళాలనుకోండి, నేనేం చేయాలి? ఒక ముసుగేసుకుని తిరగాలి. ఎందుకని? ఏ విశ్వాసం ఎక్కడ కనపడతాడో, ఏ స్థితిలో కనపడతాడో అర్థం కాదు. ఆమె వాళ్ళు ఎలా సిగ్గుపడట్లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనమే చూడనట్టు మనమే తలకేయించుకుని వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అలా కనపడిందంటే, మొత్తం పుట్టడ కనకాంబరాలు పెట్టింది. ఆమె గుడికి వచ్చినప్పుడు ఆమె దగ్గర ఏమీ లేవు. అంటే పెట్టుకురాదలుచుకుంటే పెట్టుకునేరా, అంటే నువ్వు మారలేదని మాకు అర్థం అవుతుంది. ఆమె ఇప్పుడు ఇక్కడ ఎవరికి బలవంతంగా ఏ సంఘంలో కూడా ముక్కులకి చేతులకి లాగరు కదా, ఇది తప్పని చెప్తారు. ఇప్పుడు సిగరెట్ తాగడం ఉన్నాడు అనుకోండి, ఇది సిగరెట్ తాగడం తప్పని చెప్తాం. కానీ ఒకవేళ సిగరెట్ ప్యాకెట్ ఎత్తికెళ్తుంటే ఆ ప్యాకెట్ బయటికి తీసేసి కాల్ చేయం కదా మేము, తప్పు చెప్తాం అంతే. నువ్వు మారేవా? మారలేదా అంతే. నువ్వు మారేవనుకో, అయ్యగారు నేను సిగరెట్ మానేశాను, దేవుని స్తోత్రం అని చెప్పు. నువ్వు మానలేదనుకో, అయ్యగారు నేను ఇంకా సిగరెట్ మానలేకపోతున్నాను, సంగమా మా అన్న నా కొరకు ప్రార్థన చేయమని నన్ను అడుగు. అంతే తప్ప సిగరెట్ ఏమో తీసుకెళ్లి ఊరి బయట తాగొచ్చి ఇంకా నాకు ఊపిరితిత్తుల్లో నిమ్మవుతుందండి అంటే నువ్వు ఏడ్చినా సుఖం లేదు, పాస్టర్ ఏడ్చినా ఉపయోగం లేదు. ఇప్పుడు బొట్టడ కనకాంబరాలు పెట్టుకోవచ్చు. అది ఒక ఆమె కనపడింది నాకు. మిగిలిన కుటుంబాల్లో, మిగిలిన జనాల్లో ఏముందో నాకు తెలియదు, ఆ పాస్టర్కే తెలియదు. ఆమె ఇప్పుడు ఎన్ని రోజులు ఏడ్చి ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్ది అక్కడ? ఆమె అర్థమవుతున్న సబ్జెక్టు. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేయడం మాత్రమే ముఖ్యం కాదు. ఇక్కడ ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, చాలా సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, వచ్చేస్తే చాలు. నేను అందుకే మొదటి నుంచి చెప్తాను, ఈ మాట నేను చెప్పకూడదు, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఇక్కడ కూర్చుని ఉంటే నాకు ఉపయోగం లేదు. నువ్వు ఇక్కడ వచ్చిన తర్వాత నీ శరీరము, ప్రాణము, ఆత్మలో మార్పు వస్తేనే నీ వలన నీకు ప్రయోజనం, నీ వలన సంఘానికి ప్రయోజనం, నీ వలన దేవునికి ప్రయోజనం. కానీ ఇప్పుడు తప్పు ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు తప్పు ఎక్కడ జరుగుతుందంటే, అంటే వాళ్ళ కుటుంబానికి మొత్తానికి సమస్య నాకు తెలియదండి, అది పక్కన పెట్టేయండి. దేవుడు నాకేం బయలుపరచలేదు, నేనేం చెప్పలేదు. కానీ నేను చూసిన ఒక పొరపాటు అది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి సంఘంలోకి వచ్చి కూర్చున్నారనుకో, వచ్చిన పాస్టర్లు అందరూ ఏమనుకుంటారు, అమ్మో ఈ సహోదరి ఎంత అద్భుతమైంది, చక్కగా ఏం పెట్టుకోకుండా ఉంది, చక్కగా అన్ని తీసేసింది. ఇప్పుడు ఆమె కాసేపు లేసి సమస్యలు చెప్పడం మొదలుపెట్టింది అనుకోండి, అందరూ బాధపడతారు. అయ్యో దేవా ఎందుకు చేసావయ్యా, ఎంత మంచి సహోదరి ఇంట్లో ఎంత సమస్య ఎందుకు తీసుకొచ్చావయ్యా. మళ్ళీ ఎవరు నిందిస్తున్నాం మనం? ఆమె ఎవరు నిందిస్తున్నాం? దేవుణ్ణి నిందిస్తున్నాం. ఇప్పుడు తప్పు ఏమని చేస్తే నిందలు ఎవరికి? దేవుడికి తెలుసు ఎందుకు ఏది ఎక్కడ జరుగుతుందో. నువ్వు నిజంగా భక్తిపరుడు అయినా నీ జీవితంలో శ్రమలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యోబు జీవితంలో కూడా భక్తిపరుడు, యోబులో పాపం లేదు, అయినా దేవుడు కొన్ని శ్రమలు తీసుకొచ్చాడు. అయితే యోబు శ్రమలకి కారణం పాపం కాదు. అందుకే ఆ శ్రమల తర్వాత యోబు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందాడు. మరి ఇప్పుడు ప్రార్థనకు వచ్చేస్తే సరిపోయిందా? చాలా మంది చెప్పినట్లు స్టార్టింగ్ లో చెప్తారు, అమ్మ చిన్న ప్రార్థన చేయదు, మీరు యేసు ప్రభువుని రక్షించగల అంగీకరించలేదా? చిన్న ప్రార్థన, ప్రభువా నేను పాపిని, నువ్వు రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను. ఆమె అమ్మ నువ్వు రక్షించబడ్డావు, దేవుని కుమార్తెలు, ఇదిగో ఇక నుంచి మా టీవీ క్లబ్లో చేరు,
పత్రిక క్లబ్లో చేయరు, అందుట్లో చేయరు, ఇందుట్లో చేయరు. నీకు ఏ రోగం వచ్చినా మాకు ఫోన్ చేయి, అది వచ్చినా మాకు ఫోన్ చేయరు. దశంభాగం మాత్రం టైంకి పంపించేసాయి, ఫినిష్. ఇప్పుడు ఏమో భక్తురాలు, ఇంకా ఆమె పెద్ద సంఘానికి వెళ్ళిపోతాయి, ఆమె క్లబ్లో మెంబర్ అయిపోతాయి. అయిపోయిందా? మార్పు వచ్చేసిందా? ఒక సామెత ఉంటుంది, ఇల్లు అడగగానే పండగ కాదు. అయిపోయిందా? ఇల్లు అడగగానే పండగ అయిపోద్దా? అవును. ఒక ఇల్లు కూర్చుంటే మన అంట్లో ఎవడో ఉంటాడు. కొత్త బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? కొత్త బట్టలు రావాలి, అంట్లు తోమాలి, మనం వండుకోవడానికి పిండి వంటలు ఉండాలి. అసలు నీ ఇంటికి రావడానికి నీకంటూ ఒక 10 మంది బంధువులు అనేవాళ్ళు ఉండాలి. అందరినీ కుక్కలా కలిసి వస్తే మాత్రం నువ్వు ఎంత చేసుకుంటే నీ ఇంటికి ఎవడు వస్తాడు? అంటే ఇల్లు ఆడగానే పండగ కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే బాప్తిస్మం తీసుకోగానే, అబ్బా బాప్తిస్మం అనేది ప్రారంభం మాత్రం. ఇల్లు కడిగామంతే, నీ మీద ఉన్న దుమ్మంతా కడుక్కొచ్చావు. మరి ఇప్పుడు లోపలికి వచ్చావు. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వీడిని ఎలా మింగాలి అని చూస్తున్నాడు. అయితే ఎవడు మింగుతాడు? ఎవరిని మింగగలడు? అందరిని మింగగలడా? అందరిని మింగలేడు. ఎవరిని మింగగలడు? ఎందుకు మింగగలుగుతున్నారు వాడు? ఈరోజు సంఘంలో ఉన్న ఇంకా ఎందుకు శ్రమల పాలవుతున్నారు? ఎందుకు పాలవుతున్నారంటే, మనిషి అనేవాడు మనం అనుకుంటున్నట్టుగా ఈ శరీరం ఒక్కటే మనం కాదు. అందుకే ఈరోజు శ్రమ ఏంటంటే, సమస్య ఏంటంటే, మానవుడు ఏమనుకుంటున్నాడంటే ఈ శరీరము నేను ఒకటే అనుకుంటున్నాను. ఆమె ఈ శరీరము నేను ఒక్కటే. అందుకే యేసు ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు మనిషితో, ఎలా కొండకేనో కొమ్మలకి తేడా లేదా? ఆమె కొండకి కొమ్మలకి తేడా ఉందా లేదా? ఉంది. కొమ్మర వేరు, కొండ వేరు. గొర్రె వేరు, గొర్రెల కాపర వేరు. ఈ రెండు ఒకటి కాదు. మనుషులు ఏమనుకుంటున్నారు? కొండ కొమ్మరోడు ఒకటే అనుకుంటున్నారు. కొండ కొమ్మరోడు ఒకటి కాదు. కుమ్మర అయినా అవసరమైతే అలాంటి కొండలు 1,000,000 కొండలు చేయగలరు. ఆమె ఆ కుమ్మరి బండి నడపగలడు. అవసరమైతే ఆ కుమ్మరి అమెరికాలు రాగలడు. ఆ కుమ్మరి సినిమాలకు వెళ్ళగలడు. లేదా ఆ కుమ్మరి మంచోడైతే ప్రార్థనకు రాగలడు. కానీ కొండ ఏం చేయలేదు. ఆ కొండ నీళ్లు నింపుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. దానికి ఏదైనా బెజ్జం పడితే ఆ కొండ దానికి అది బెజ్జం వేసుకోలేదు. అలాగే దేవుడు మానవుడు ఒకటి కాదు. అలాగే మనము మన శరీరం ఒకటి కాదు. అయితే వచ్చిన సమస్య ఏంటంటే, ఈ శరీరం పాపం వలన కలుగు భ్రమ చేత, పాపం వలన కలిగే భ్రమ చేత. అందుకే వయసులో ఉన్నప్పుడు అంటాడే తిరిగిలేదు నాకు, నేను 100 ఏళ్ళు బతకాలి, నేను 1,00,000 బతకాలి. తిండి తినకపోతే ఉపయోగం ఏముంది, ఇంకా తాగకపోతే ఉపయోగం ఏముంది, సినిమాలకి వెళ్ళకపోతే బతికే ఉంది, తిరగకపోతే బతికే ఉంది, ఇంకా లేకపోతే పూలు పెట్టుకోకపోతే బతికే ఉంది, అది చేయకపోతే బతికే ఉంది, ఇది చేయకపోతే బతికే ఉంది అని అంటారు. బాగా రోగాలను వచ్చేసిన తర్వాత ఏమంటారు? మీకు హాస్పిటల్లోనే అయిపోయింది, డాక్టర్లు పక్కన ఎట్టగో చూడాల్సినవి చూసేశారు, అన్ని సినిమాలు చూసేశారు. కొంతమంది ఎన్టీఆర్ రామారావు దగ్గర నుంచి ఆడు మనవడి దాకా ఆడు లేటెస్ట్ సినిమా కూడా చూసేస్తారు. కొంతమంది చిరంజీవి సినిమాలను చూసేస్తారు. కొంతమంది అన్ని రకాల పట్టు చీరలు కట్టేస్తారు. కొంతమంది అన్ని రకాల పిండి వంటలు తినేస్తారు. ఇక ఎట్టగో రోగాలు వచ్చేసినాయి, జబ్బులు వచ్చేసినాయి, కోడళ్ళ పెత్తనాలు వచ్చేసినాయి, మనవాళ్ళ పెత్తనాలు వచ్చేసినాయి. ఇక ఈ మాట ఎట్టగా సేవతలేదు. అప్పుడు అంటారు, అయ్యారు తొందరగా పోయి ప్రార్థన చేయండి. అంటే పోతావనే సంగతి నీకు వయసులోనే తెలుస్తుంటే అప్పుడు నువ్వు చేసే పనుల్లో మార్పు వచ్చేది. అప్పుడేమో పోవు అనుకున్నావు, ఇక్కడే ఉంటాడు అనుకున్నావు, ఇక్కడే ఉంటాడనుకుని ఎన్ని పనులు చేయాలి అన్ని పనులు చేసేస్తారు. ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈడు ఎక్కువ కాలం ఉంటాడు, పోతాడని తెలిసింది. ప్రియమైన సహోదరి సహోదరులు, చాలా జాగ్రత్త. మీరు అద్దెంట్లో ఉన్నప్పుడు, మీరు అద్దెంట్లో ఏదైనా పోతే ఆ ఇంటిని మీద పెద్ద పట్టించుకుంటారు, జాగ్రత్తగా శుభ్రపరచుకుంటారు అంతే. అంతే తప్ప రంగులు పోతే రంగులు వేయించుకోవటం, గోడ ఏదైనా తేడా అవుతే నువ్వు వెళ్ళి బాగు చేయించుకోవడం చేయదు. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు, ఇది కాకపోతే ఇంకొక ఇంటికి
వీళ్ళకి అదే నీ సొంత ఇల్లు అనుకో, అప్పుడు ప్రతి వస్తువు విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకుంటావు, ఎందుకంటే అది నీ ఇల్లు. మరి ఈ శరీరంలో మనం ఉన్నాం, ఈ శరీరంలో శాశ్వతంగా మనం ఉండబోవట్లేదు, ఈ శరీరంలో మనం శాశ్వత కాలం ఉండబోవట్లేదు. మరి మనం ఎవరిని? ఇక్కడే చాలా జాగ్రత్త గమనించాలి. అంటే తెలుగులో సరైన పదాలు లేవు, తెలిసినా తెలియకపోయినా మీకు అక్షరం వచ్చినా రాకపోయినా కొన్ని ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాల్సింది మీకు. ఆమె ఎట్లాగో డేంజరు, టర్నింగ్లు, బస్సులు, ట్రైన్లు, విమానాలను ఎట్లా నేర్చుకున్నారో అట్లా కొన్ని పదాలు నేర్చుకోవాల్సింది. బైబిల్ ఏం చెప్తుందంటే మానవుడు 3 రకాల మనిషి, ముగ్గురు మనుషులు ఉన్నారు మానవుల్లో, లేకపోతే మానవుల్లో 3 భాగాలు ఉన్నాయి. మానవుల్లో 3 భాగాలు ఉన్నాయి. ఏంటి మానవుల్లో ఉన్న భాగాలు? మీరు ఆది కాండంలో కానీ గమనించినట్లయితే, అంటే ఈ సబ్జెక్ట్ పూర్తిగా అవ్వదు కానీ 2-3 విషయాలు చెప్తాను జాగ్రత్తగా, ఈరోజు జాగ్రత్తగా వినండి. దేవుడు మొట్టమొదటిగా మానవుని సృజించినప్పుడు ఏమన్నాడంటే, మానవుణ్ణి మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? మానవుణ్ణి మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు అని బైబిల్ వెంటనే ఏం చెప్పింది? ఇదిగో దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించాను. అయిపోయింది, దేవుడు సృజించేశాడు. అయితే దేవుడు మానవుని సృష్టించాడు కానీ ఆ మానవుడు ఎవరికి కనబడదు. ఆమె ఎందుకని కనపడట్లా? దేవుడు ఏమన్నాడు? తన పోలిక చొప్పున మానవుని చేశాడు. ఇప్పుడు దేవుని పోలిక ఏంటి? దేవుడు ఆత్మై ఉన్నాడు. ఇప్పుడు మానవుడు కూడా ఆత్మై. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోయిన రోజున మీరు వెళ్ళారనుకో, అమ్మ రాత్రి వెళ్ళిపోయారు అంటారు, కానీ శవం అక్కడే ఉంది. అంటే ఇప్పుడు వెళ్ళింది ఎవడో, ఉన్నది ఎవడో, కానీ వాడు వెళ్ళేదాకా తెలియదు ఎవడికి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఎవరికైనా తేడా తెలుస్తుందా? తెలియదు. కానీ ఎప్పుడు తెలుస్తుంది? ఒకడు దీన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, అరే దీన్ని వదిలేసిపోయాడు. ఎవడు పోయాడు? ఎవరు? ఎన్టీ రామారావు గారు పోయాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయాడు, కానీ కనపడుతూనే ఉన్నాడు కాబట్టి. అంటే ఏంటి? పోయినోడు ఒకడు, వదిలిపోయింది ఒకటి. అంటే ఈ 2 ఒకటే కాదు. కానీ ఇప్పుడు వరకు మనం ఈ రెండింటిని ఒకటే అనుకున్నాం, ఈ రెండింటిని ఒకటే అనుకున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది వెండి తాడు తెగిపోవును. అదేంటో మీకు పెద్ద సబ్జెక్ట్, అది మీకు అర్థం కాదు. ఆ తాడు తెగితేనే అప్పుడు అర్థం అవుతుంది ఈడొకడు ఈడొకడు. అందుకే బైబిల్ క్లారిటీకి ఇంకొక మాట ఏం చెప్పిందంటే, పాపం వలన కలిగే భ్రమ చేత. అంటే ఇప్పుడు మనిషి లెగిసిన కాడి నుంచి వాడి కోరికలు ఏంటి? శరీరాశ, తినాలి, తాగాలి, మంచి కూడి తినాలి, మంచి తిండి తినాలి, అందరికంటే అందంగా ఉండాలి, అందమైన పెళ్ళం కావాలి, అందమైన మొగుడు కావాలి, అందమైన పిల్లలు కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలి, నా ఇల్లు అందరికంటే బాగుండాలి, మా ఇల్లు బిల్డింగ్ ఇంకెవడికి ఉండటానికి లేదు, మన ఇంట్లో ఉన్న ఫ్యాన్కి ఊర్లో ఎవరికి ఉండటానికి. మరి ఇంత జాగ్రత్తగా నువ్వు ఉంటావా అని అంటే అసలు ఈడెవడో ఈడికి తెలియదు. అది కథ. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుద్దంటే కనుక, భక్సింగర్ అని ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడంట, ప్రభువా చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుద్ది, అసలు మనిషి ఎలా వస్తాడు, అసలు చావు అంటే ఏంటి అని అడిగితే ఆయనకి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. అంటే చాలా ఉన్నాయి, అవన్నీ మీకు ఇట్లా స్క్రిప్ట్స్ వేయాలి, మనకి బోర్డు లేదు, కానీ చెప్తున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే నువ్వు వేరు, నీ శరీరం వేరు. ఆమె ఎందుకంటే నిన్ను ప్రేమించిన వాళ్ళు కూడా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ బాడీని ఇష్టపడతావు. నీ ఫోటోనైనా ఇష్టపడతారు కానీ నీ శరీరాన్ని మాత్రం ఇష్టపడతారు. జాగ్రత్త. అయితే ఎక్కడ జరుగుతుంది? దేవుడు ఆదామును సృజించాడు తన పోలిక చొప్పున, తన స్వరూపమందు ఆయన వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. అయితే ఇప్పుడు ఆ మానవుడు కనబడదు.
ఇప్పుడు కరెంట్ ఉన్నంత మాత్రం చేత ఇప్పుడు కరెంటు మీరు ఏమైనా చూస్తారా? చూడలేదు. కరెంట్ పోయిందని ఎలా అంటారు? ఇప్పుడు మీరు రోడ్డు మీద నిలబడి కరెంట్ ఉందో లేదో చెప్పలేదు. చేయగలను చూసి చెప్పగలరా? చెప్పలేదు. దానిలో కరెంటు ఉంది అని నీకు తెలియాలంటే ఏం కావాలి? ఒక లైట్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అప్పుడు కరెంట్ ఉంది. కానీ ఫ్యాన్ కరెంటు కాదు, లైట్ కరెంటు కాదు. కరెంటు ఉంటే అది పనిచేస్తుంది, కరెంట్ లేకపోతే అది పనిచేయదు. ప్లస్ ఆ ఫ్యాన్ గాలి ఇవ్వగలదు ఆమె, కానీ అది వెలుగునివ్వలేదు. సర్లేండి, లైట్లు తక్కువ ఉన్నాయి కానీ ఈ ఫ్యాన్ ఇక్కడ నుంచి నువ్వు వెలిగివ్వమ్మా అంటే వెలిగివ్వదు. లేదు ఈరోజు ఎండగా ఉంది కానీ ఇన్ని లైట్లు మాకు అక్కర్లేదు కానీ కొన్ని లైట్లు లాగా మీరు ఆగిపోయి మీరు ఫ్యాన్ లాగా మారమంటే, అంటే రెండింటిని నడిపేది కరెంటే. కానీ అదే కరెంట్ ఫ్యాన్లోకి వెళ్ళింది అనుకో, గాలిని ఇవ్వగలదు కానీ వెలుగుని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆదాము సృష్టించబడ్డాడు, కానీ ఇప్పుడు ఆదాము భూమిని ఏలలేడు. ఎందుకని? ఆత్మ దున్నలేదు. ఆమె ఆత్మ ఫలాన్ని తినలేదు. అందుకే సచ్చినోడ ముందు పెట్టి ఎన్ని పెట్టినా కొంచెం కూడా తినలేదు. ఎందుకని? ఒకవేళ నువ్వు పెట్టినా వాడు ప్రేమతో వచ్చినా ఆమె తినలేదు. ఎందుకని? నువ్వు పెట్టింది ఇడ్లీ పాయసం, అదేంటి శరీర సంబంధం అయింది. ఇప్పుడు వాడికి ఏం లేదు, శరీరం లేదు. ఇప్పుడు శరీరం లేకపోతే ఆత్మ ఏం చేస్తుంది? తినలేదు. అప్పుడు ఏమంటుంది? సచ్చిన తర్వాత ఆత్మ మరే బతుకున్నప్పుడు పెట్టుంటే బాగుండేది. సచ్చిన తర్వాత పెడతారు. ఇప్పుడు ఆత్మ చేంజ్ చేయలేదు, దాన్ని తినలేదు. ఇప్పుడు ఆదాము ఉన్నాడు కానీ భూమి ఏం చేయలేడు. అందుకే ఇప్పుడు దేవుడు 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమన్నాడంటే, మట్టిని తీసి ఆయన మట్టిని శరీరంగా చేసి ఆ ముక్కులో ఏం చేశాడంటే జీవవాయువును ఊదాడు. ఇప్పుడు జీవవాయువును ఊదగానే నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. అంటే ఇప్పుడు ఆదాములో ఏమయ్యాడు అంటే, ఇప్పుడు నిజమైన ఆదాముని దేవుడు ఏం చేశాడంటే శరీరంలో పెట్టాడు. ఇప్పుడు ఆదాము మాట్లాడగలిగాడు. ఇప్పుడు ఆదాము ఒక ఏనుగు మీద చెయ్యేసి చూడగలడు. ఇప్పుడు ఆదాము ఒక పార తీసుకుని ఈ భూమిని తప్పగలడు. ఆదాము ఇప్పుడు ఒకరితో ఒకడు మాట్లాడగలడు. చచ్చిపోయిన తర్వాత జాగ్రత్తగా ఈ మాట పద్దాకు వాడుతున్నాను ఫీల్గా మాట్లాడే, ఎందుకంటే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏ ప్రాంతమైనా ఒకటి తప్పించవచ్చు, కానీ సమాజం తప్పించుకెళ్తే ఎవడో కాదు. చేసేది ఏమి ఎవడైనా అక్కడికి వెళ్ళాల్సింది. కానీ వెళ్ళక ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడాలి. అది ఒకటి కాదు, 100 మాట్లాడుతూ ఉంటాడు లోపల, కానీ నీకు చెప్పడం. ఆమె ఎందుకని? ఇప్పుడు వాడు శరీరంలో లేడు. ఇప్పుడు ఆడి మాట వినపడాలంటే ఏమవ్వాలి? నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలి. అందుకే సచ్చినోడు అంటే అంత ప్రేమ ఉన్నా సచ్చినోడు కనపడితే ఇష్టం వచ్చాడు చెప్పమంటారు అతను. ఎందుకంటే ఆ సచ్చినోడు ఎందుకు వచ్చాడు? బతుకున్నదాన్ని లాక్కుపోతానికి వచ్చాడు అన్నమాట. ప్రాణం ఆయనలోకి వచ్చిందో ఇప్పుడు ఆయన జీవించు ప్రాణి అయ్యాడు. జీవ వాయువు అంటే మనిషిలో ఊపిరి ఉన్నంత వరకే నిజమైన నువ్వు ఆ శరీరంలో ఉంటావు. ఆమె ఇది ప్రారంభం. అంటే ఇది లోతైన అంశం కాదు, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు వేరు, శరీరం వేరు. అది నీకు అర్థం కానంత వరకు పాపం మీద పాపం ఎప్పటికీ నిన్ను గెలుస్తానే ఉంది. హల్లెలూయా. పాపం ఎప్పటికీ నిన్ను గెలుస్తానే ఉంది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే భగత్ సింగ్ గారికి ఏం కనపడిందంటే, ఒక వ్యక్తి రాత్రిపూట చనిపోయాడు ఉంటుంది నిద్రలో. రాత్రిపూట చనిపోయాడు. మనిషి చనిపోగానే జుమ్ముని ఇక్కడ నుంచి ఆకాశంలోకి వెళ్ళిపోవడం, పరలోకానికి నరకానికి వెళ్ళడం. యూదుల ఆచారం ప్రకారం కూడా, అంటే పూర్తిగా లేఖనాలు చెప్పట్లేదు కానీ
చెప్పని దాని జోలికి నేను మాట్లాడను, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యూదుల యొక్క నమ్మకం ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత 3 రోజులు వాడు అక్కడే తిరుగుతాడంట. ఎందుకు? మళ్ళీ ఏమన్నా దూరటానికి కుదురుద్దేమో, ఆమె మళ్ళీ ఏమైనా దూరటానికి కుదురుద్దేమో, ముక్కులో నుంచి చెవులో నుంచి కాళ్ళ నుంచి వెళ్దామని చూస్తాడు, కానీ ఇది ఎటు నుంచి వెళ్ళలేడు. ఎందుకని? ఈ శరీరంలోనికి ఆత్మని ఆదామును ప్రవేశపెట్టిన వాడు ఎవరో? దేవుడు. ఆమె దేవుడు ఇక్కడ బొమ్మను చేయగానే ఆదాము దూకలేదు. అలా దూకుంటే మనుషులు అరిష్టం వచ్చినప్పుడు సావటం బతకడం జరిగేది. కానీ ఈ శరీరంలోనికి ఆదాము ఎలా వెళ్ళాడు? దేవుడు ఊదాడు. ఆమె అందుకు ఆదాము శరీరంలోనికి వెళ్ళాడు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నాకు ప్రాణం పెట్టుటకును తిరిగి దాన్ని తీసుకొనుటకును నాకు అధికారం కలదు. అందుకే మనిషి ఆత్మహత్య చేసుకోగలడు, కానీ తిరిగి బ్రతకటం మానవుడి వల్ల కాదు. కానీ దేవుడు ప్రాణాన్ని తీయగలడు. ఆయన అంతటికి ఆయన తిరిగి ప్రాణాన్ని లోపలికి తీసుకోగలడు. ఎందుకంటే ఆయనకి ఆ అధికారం అనేది ఆదాముకి లేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే జీవ మరణములు యెహోవా వశం. జీవ మరణాలు ఎవరు వశం అండి? యెహోవా వశం. ఇవన్నీ ఎందుకు నేను చెప్తానంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ లోకంలో మీరు ఎదుర్కొనే సమస్యలకి, ఈ లోకం దాటిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళతామనే దానికి అన్నిటికీ మూలం ఇదే. ఒక కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడుతున్నాయి, ఒక కుటుంబాలు ఎందుకు నాశనం అవుతున్నాయి. మనం దానియేలు గ్రంథం చదివాం కదా, అంత్య దినం అందరూ లేస్తారు. హల్లెలూయా. అంత్య దినాన అందరూ లేస్తారు. ప్రకటన గ్రంథం చెప్తుంది. సముద్రంలో చచ్చిన వాళ్ళు అందరూ లేస్తారంట, అగ్నిలో కాలిపోయిన వాళ్ళు అందరూ కూడా లేస్తారంట, భూమిలో పాతి పట్టబడిన వాళ్ళందరూ లేస్తారంట, ఆకాశంలో విమానాలు కూలిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా లేస్తారు. మరణం అందరిని అప్పచెప్పుతుందంట. అయితే కొందరు మాత్రం నిత్య జీవానికి వెళ్తారు. హల్లెలూయా. కొందరు మాత్రం నిత్య నాశనానికి వెళ్తారు. ఇప్పుడు నువ్వు ఎటు వెళ్తావు అనేది దేని మీద ఆధారపడి ఉందంటే నువ్వేం చేస్తావనే దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు నువ్వు నీ తేడా నువ్వు గుర్తిరగాలి. ఈ శరీరం వేరు, నువ్వే. ఈ శరీరం వేరు, నువ్వు వేరు. ఇప్పుడు ఈ శరీరానికి ఏం పెట్టాలి, నువ్వేం తినాలి అది తెలుసు. మీకు బాగా తెలుసు. మీ పాలేరుకి ఏం పెట్టాలో మీరేం తినాలి కదండి. ఇప్పుడు పాలేరు వ్యవహార వ్యవస్థలు తగ్గిపోయినాయి, కానీ నువ్వు వండుకున్నాయని పాలేరుకి పెడతావా? పెట్టావు. పాలేరుకి వేరుగా పెడతా, నువ్వు వేరుగా ఉంటుంది తింటావు. మరి ఇప్పుడు అసలు ఇక్కడ నీకే తెలవట్లేదు. ఇప్పుడు నీ శరీరం నువ్వు కాదు, ఈ శరీరం నీకు పాలేరు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ. అంటే మనిషి ఏమేం తినాలి? ఇప్పుడు అందుకే ఒక అమ్మ ఏమంటుందంటే, ఆ అమ్మ ఇప్పుడు బాధపడతాను చూసిన వాళ్ళు అందరూ అంటారు, దానికి ఏం మాయరోగం. శుభ్రంగా మొగుడు బిల్డింగ్ కట్టి పెట్టాడు, కారులు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, ఇంట నిండా మనోళ్ళు ఉన్నారు, ఏది కావాలంటే అది ముందు తినచ్చు, ఏది చేయాలంటే అది తీయచ్చు. కానీ ఆమె ఏమంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు ఇన్ని ఉన్నాయి కదా ఎందుకు ఏడు సత్తంగా ఉన్నావు? ఆమె ఉంటుంది, ఎన్ని ఉంటే సుఖం ఏంటంటే మా ఆయన నాతో అసలు మాట్లాడతాను. ఒకడు రొట్టె వలన మాత్రమే కాదు బతికేది. అన్నం కూరే కావాలంటే జైల్లో ఉన్నవాడు కూడా అన్నం కూర, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నవాడికి కూడా అన్నం కూర ఉంటుంది. ఆమె అవునండి. కానీ మనిషికి ఏం కావాలి? ఇంకా అది ఒకటే కాదు మనిషికి కావాల్సింది. ఆమె ప్రేమ ఆప్యాయత కావాలి. లేదా నువ్వు సంపాదించిన తిండి అయ్యి నువ్వు గర్వంగా చెప్పుకోగలగాలి, లేదా నీ చుట్టూ మంచి వాళ్ళు ఉండాలి, లేదా నీ చుట్టూ పరిస్థితులు ప్రశాంతంగా ఉండాలి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మనిషి బ్రతికేది రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. ఇప్పుడు ఏం కావాలి మానవుడికి అంటే? యేసు ప్రభువు మాట్లాడింది ఏంటంటే, జాషువా యొక్క శరీరానికి రొట్టె చాలు,
కానీ నిజంగా జాషువా బ్రతకాలంటే రొట్టె బ్రతికించలేదు ఆత్మనే, ఆ ఆత్మను బ్రతికించేది దేవుని నోట నుండి వచ్చే మాట. ఇప్పుడు మీరు నువ్వు దేనికి ఆయన గుర్తుందంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా ప్రసంగం అయిన తర్వాత అన్నమేదన్నాడు ఆమె. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటి? అపోస్తలుడైన పౌలు గారి శరీరానికి విలువనివ్వాల, ఆయన ఆత్మకు విలువనిచ్చాడు. ఇప్పుడు ఈరోజు మనలో ఎవరు ఉన్నామంటే శరీరము, ప్రాణము, ఆత్మ. ఇప్పుడు బాక్సింగ్ గారు చూస్తూ ఉంటే ఏం జరిగింది? చాలా జాగ్రత్త. ఎవరి మాట వింటున్నారు? ఒక ఓనర్లో పనోడి మాట వినకూడదు, ఓనర్ మాట పనోడి విన. ఆమె నీ మాట నీ శరీరం వినాలి. నీ శరీరం మాట నువ్వు విన్నావా అయిపోయింది. ఆమె నీ శరీరం మాట నువ్వు విన్నావా నువ్వు అయిపోయింది. ఏం జరుగుతుంది? ఆత్మ అక్కడే ఉందండి, అది కూడా నిద్రపోయిందంట. చచ్చాడు, చచ్చిన సంగతి అడిగేది ఎవరు? మామూలుగా 5 గంటల అలారం కొట్టింది, లేచాడంట. ఆమె లేచి వెళ్ళి షర్ట్ తీసుకుని తగిలించుకుంటాడంట. బయటకు వెళ్తాడు వాకింగ్ పనిపోతుంది. షర్ట్ రావటం, ఆమె షర్ట్ ఏంటి రావట్లేదని లాగాడు, ఇంకో సీరియస్ లాగాడు, అయినా వీడికి అర్థం కావట్లేదు చెయ్యి ఏమైంది లాగుతుంది, ఇంకా రావట్లేదు అని అనుకుంటే వెనక్కి తిరిగి చూస్తే మనసు మీద ఎవడో పడుకున్నాడు. ఎవరితో ఇల్లు పడుకున్నాడంటే ఈడే. అదేంటి, నేను అక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను? అప్పుడు వాడికి అర్థం కావట్లేదు, నేను షర్ట్ రావట్లేదు, ఇక్కడ వీడు ఎక్కడ ఉన్నాడు ఏంటని అర్థం కాకపోయేసరికి 6 గంటలకు వాడు ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి చూసి అయ్యో నా మూడు వెళ్ళిపోయాడు అనుకుంటారు చెప్తున్నాను. అందరం పిలిచేసిందండి. అమ్మ రాత్రి మంచిగా నుంచి పడుకున్నాడు, ఎప్పుడు పూరిలో చేప పెట్టుకుంటుంది అని ఆమె అడుగుతున్నాడు. కూతురు వచ్చేసిందంట. ఆమె వచ్చి నాకు అప్పుడే పోయేవా, నా వాటర్ సగం చెప్పకుండా చచ్చావా అని అడుగుతున్నాడు. కొడుకులు ఆడు ఎడుతున్నాడు. ఈడాని ఇక్కడే ఉన్నాడంట. ఒరే నా సత్త రాలేదని నేను ఎడుతుంటే మీ ఏడుపులు ఏంటి? ఇప్పుడు వాడికి ఏకలాడు భార్యకి అర్థం కాదు. వాడు అలాగే చూస్తూ ఉన్నాడు. సాయంత్రానికి ఆ మంచం మీద ఉన్నవాడిని వాడు కార్యక్రమం చేసేసాడు. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు వాడికి ఒక దారి కనపడింది. ఆ దారిలో వెళ్ళటం మొదలుపెట్టాడు. దారిలో వెళ్ళటం మొదలుపెట్టగానే సగం దాకా వెళ్ళిన తర్వాత ఆ మార్గం 2గా చీలింది. జాగ్రత్తగా వినండి, ఎవడైనా ఒకరోజు ఆ దారి మీద నడవాల్సింది నువ్వైనా నేనైనా. ఆమె ఏదో ఒక రోజు ఇప్పుడు దాకా నీకు ఇష్టం వచ్చిన రోడ్ల మీద తిరిగావు, నీకు ఇష్టం వచ్చిన ఊర్లు తిరిగావు, నీకు ఇష్టం వచ్చినటువంటి డైరెక్షన్లో తిరిగావు. కొంతమంది ఉంటారు పొద్దున్నే లేచిన తర్వాత ఉత్తరంగానే వెళ్ళాలి. అడిగి కూడా చెప్తాడు, నువ్వు ఉత్తరంగా 10 అడుగులు వేసిన తర్వాత ఎట్టాలి వెళ్ళంటే దెబ్బలాటైనా సరే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఉత్తరం నడవాలంటే ఈ వెంకటేశ్వర గారి ఇంట్లో అడుగు పెడతాను. రోజు దెబ్బలాటైనా సరే దారి ఇటుంటే కొంతమంది ఎట్టి అవుతారు, ఇటు వెళ్ళిపోయి చెరులోకి వెళ్ళిపోయి చెరులో నుంచి కట్టు తిరిగి ఆ కట్టమ్మటి వెళ్ళి వెళ్తారు. ఏంట్రా బాబు అంటే మా గురుగారు చెప్పారంటే ఉత్తరం మీద నడవాలి. ఉత్తరం మీద కాదు, రోడ్డు ఇటు ఉంటాడున్నాడు, చేసేది ఏమి. కానీ ఒకరోజు ఆ రోడ్డు మీద నడవాలి. 2 దారులు చీకటి, ఒక దారి వెలుగుతో ఉంది, ఒక దారి చీకటి. ఇప్పుడు ఇటు వెళ్తారు ఎవడైనా? చీకట్లో వెళ్ళాడు, వెలుగులోనే. కానీ వాడు వెలుగులో అడుగు పెట్టగానే కొంత దూరం నడవగానే వాడి పాపాలన్నీ వాడు కనపడతాం మొదలుపెట్టి వాడు తట్టుకోలేక ఆ వెలుగు మార్గాన్ని వదిలి చీకటి మార్గంలో వెళ్ళిపోయాడంట. ఆ చీకటి మార్గం చివరికి అతను ఎక్కడికి చేర్చిందంటే అగ్నిగుండంలో నుంచి వచ్చింది. ఈ సహోదరుల చాలామంది మీరు కథల్లో ఏంటంటే చచ్చిన తర్వాత దేవదూతలు దెయ్యాల దూతలు వచ్చి మిమ్మల్ని ఎవరిని నరకానికి పరలోకానికి, ఒకటి బ్రతుకు పాపపు బ్రతుకైతే వాడంతటా వాడే నరకం యొక్క ద్వారం తెరిచి అందులో దిగుతాడు. ఆమె అందుకే దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడు తెలుసా? నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. నిలవనీయటం కాదు, నువ్వే నిలవలేవా. ఆమె
ఎందుకు నిలవలేవు? ఆ వెలుగులో నీ పాపాలను బయటపడతాయి. నీ సహోదరులారా, ఈరోజు నువ్వు వేరు, నీ శరీరం వేరు. ఈరోజు అపవాది ఎవరిని వెలుగుదనని గర్తించి ఈరోజు నువ్వు ప్రార్థనకు రాగానే అయిపోలేదు. నరకాన్ని నువ్వు తప్పించుకున్నట్టు కాదు. నిన్ను ఎలా పట్టుకోవాలి, నిన్ను ఎలా దేవుని నుంచి దూరం చేయాలి, నిన్ను ఎలా పాపంలో పడవేయాలి, నిన్ను ఎలా దేవుని రాజ్యానికి వారసులు కాకుండా చేయాలి, నీ కుటుంబంలో శాపాన్ని ఎలా తీసుకురావాలి. ప్రియమైన సహోదరుల జాగ్రత్త. మీ తాతకు వచ్చిన ముక్కే రావటం కాదు. మీ తాత మీద ఎన్ని దెయ్యాలైతే పోరాడిని అన్ని దెయ్యాలు నీ మీద పోరాడు. ఆమె మీ తాత సంపాదించిన మామిడి తోట రావటమే కాదు, మీ తాత చేసిన పాపం కూడా నీ మీదకి అవసరం. ఎందుకని మామిడి తోట ఎవరు తీసుకున్నారు? నువ్వే తీసుకున్నావు. మరి మీ తాత పాపం ఎవరు తీసుకుంటాడు? పక్కింటోడు మనవాడు తీసుకుంటాడా? చెప్పండి. మీ తాత ముక్కు నీకు వచ్చింది, ఆమె అప్పుడు మీ తాత మీదకి వచ్చే పాపం ఎవరి మీదకి వస్తుంది? నువ్వు నీ శరీరం ఉంటావు. అద్దంలో కనపడుతుంది కదా పొద్దున్నే, అద్దంలో కనపడేది నువ్వు కాదు. గుర్తుపెట్టు, అది ఒక్క అర్థం చేసుకో. అద్దంలో కనపడేది నువ్వు కాదు. అద్దంలో కనపడేదానికి ఎంత సూర్యుడు ఎదిరించినా నువ్వు కాదు. అట్లా అని చెప్పి మసిపూసుకు తిరగమంటా. ఎందుకని ఈ ఇంట్లో మనం ఉన్నాం కాబట్టి ఈ ఇల్లుని మనం శుభ్రంగా ఉంచాలి. అందుకని ఇది మా అద్దెల్లు అండి అంటే జనాలు చూసి నవ్వుతారు. మీ ఇంట్లో కూడా ఎవరు రాలేదు. అద్దెంట్లో ఉన్నా చక్కగా ఇల్లు ఊడ్చుకోవాలి, అదురుకోవాలి, నీళ్ళు కొట్టుకోవాలి. ఎందుకని మనం అందుట్లో అట్లా ఈ శరీరంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉంచాలి. మంచి తిండి పెట్టాలి. అంటే పాలేరని చెప్పి పాత అన్నం అయిమాట. ఈ పాలేరు అడ్డం తిరిగితే నువ్వు ఉండబెట్టు. ఆమె ఈ శరీరం పాలేరైనా లోకంలో పాలేరు చూసినట్టు మాకు వీటికి మంచి తిండి పెట్టండి, మంచి ఆహారం పెట్టండి. కానీ వాడు గుర్తుపెట్టండి, అబ్బాయి నువ్వు చెప్పినట్టు నేను చేయండి, నేను చెప్పినట్టు నువ్వు అప్పుడే నేను చేత పెడతాను. కానీ శరీరం వేరు, ప్రాణం వేరు, ఆత్మ వేరు. ఈరోజు శరీరం వచ్చి ఇక్కడ కూర్చుంటే సరిపోలేదు. ఆమె ఈ శరీరం గురించి ప్రవక్త ఏం చెప్పాడో, ఆత్మ గురించి ఏం చెప్పాడో తర్వాత వారం మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. వస్తారా? ఎగరగొట్టేస్తారు. వచ్చే వారం ఎగరగొట్టి చెప్పు, మీ ఇష్టం. ఎగరగొట్టాలనుకుంటే ఎగరగొట్టండి, రావాలనుకుంటారండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టండి. అందుకే అదే నా అనేక ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ నామంలో అద్భుతాలు చేశాం, ఆశ్చర్య కార్యాలు చేశాం, మేము సువార్తను ప్రకటించాం ప్రభువా అంటే ప్రభు అంటాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగను, నా ఇద్దరు ముప్పండి అన్నాడు. ఎందుకన్నాడండి? ఎందుకన్నాడంటే శరీరం వేరు, ప్రాణం వేరు, ఆత్మ వేరు. ఎందుకని బైబిల్ అంతా కంఠపాఠంగా చెప్పగలిగిన వాడు తాగి ఎందుకు రోడ్డు మీద పడ్డాడు? పాపాత్మురాయన స్త్రీ యేసు ప్రభు వస్తే అత్తరు జటామాంస బుద్ధి తీసుకుని వచ్చి ఆయన పాదాలను ఎందుకు అభిషేకించింది? ఇక్కడ ఉన్నవాడేమో ఇది సారా కొట్లో పడ్డాడు, పాపం చేసే మనిషి వచ్చేమో యేసు ప్రభు కాళ్ళ మీద పడింది. ఏంటి తేడా? హల్లెలూయా. యేసు ప్రభుతో పాటు తిరిగి ఒకడు 30 వెండి నాణాలకు యేసు ప్రభుని అమ్మేశాడు. కానీ 200 ధ్యానాల కంటే ఎక్కువ విలువైన అక్షర జటామాంస గుడ్డని ఒక వేసి తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పోస్తుంది. ఏంటి తేడా వాళ్ళిద్దరి మధ్య? ఆమె అదే శరీరము, ప్రాణము, ఆత్మ. హల్లెలూయా.
ఈరోజు మీ కేవలం శరీరాలు కూర్చుంటే సరిపోలేదు. అసలు శరీరం అంటే ఏంటి, నువ్వంటే ఏంటి, నీ హృదయం ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు వాక్యం దగ్గరికి రావాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వాక్యం వినాలి. నువ్వు దేని ద్వారా నడపబడుతున్నావో నీకు అర్థం కావాలి. నీకు అర్థం కాలేదా సమస్యలు పాటు. ప్రియమైన సహోదరి సహోదరులా, అందుకే ఈరోజు దేవుడి కడవరి కాలంలో వాక్యాన్ని మనకు బయలుపరచారు. నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. చాలా మంది అంటారు, పెద్ద ప్రార్థనకి వెళ్ళేవాడు అందరూ ఎట్లా చేస్తున్నారు మాకు తెలియదా. జాగ్రత్త, సాతానుడు నీకు తప్పుడు మాదిరి చూపుతున్నాడు. ఆమేన్. సాతానుడు నీకు ఏం మాదిరి చూపుతున్నాడు? తప్పుడు మాదిరి. ప్రార్థన చేసేవాడిని సరిపెట్టుకున్నాడు. ఆ జీవం నీ అంతరంగంలోకి వెళ్ళిందా లేదో నువ్వు చూసుకోవాలి. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. చెప్పబడిన వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పక ధ్యానం చేయండి, తప్పక ప్రార్థన చేయండి. ప్రభువా మాకు వివరించండి, మాకు వివరించండి. మేమేంటి, నా శరీరం ఏంటి, నేనేంటి, నా ప్రాణం ఏంటి, నా ఆత్మ ఏంటి, అది నీకు అర్థం కానంత వరకే, నీ పొరపాటు నువ్వు సరి చేసుకున్నంత వరకే నువ్వు పరలోక రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబడలేదు. నీ కుటుంబం మీద ఉన్న శ్రమలు పోవాలా? దానికి కారణం ఏంటంటే నీ శరీరంలో జరిగిందా, ప్రాణంలో జరిగిందా, ఆత్మలో జరిగిందా, అది నువ్వు యోచించాలి. యోచించి ఆ పొరపాటు సరి చేసుకున్నప్పుడు అప్పుడు దేవుని శక్తిని వదిలేసుకుంటూ వచ్చాను. అది పక్కన పెట్టాను. జరిగింది జరిగిపోయింది, పాలు తాగే కాలం అయిపోయింది. ఇప్పుడు గట్టి వాకింగ్ జాగ్రత్తగా, ఏదో నేను భక్తి పర్వాలని నేను భక్తుడిని అనుకుంటే నేను మోసం చేసుకుంటాను. నిజంగా నీ భక్తి ఎంతవరకు వెళ్తుంది అనేది గ్రహించకపోతే ఆ రోజున సిగ్గుపడదు. హల్లెలూయా. ఆ రోజులు సిగ్గుపడకుండా ఉండాలి అంటే నువ్వు ఇక్కడ పరిశీలన చేయాలి. ఈరోజు పరిశీలన చేయాలి. అందుకే ఈ మధ్య మీకు తెలిసే ఉండొచ్చు, ఏ పంట పడితే ఆ పంట వేస్తే భూములు పండట్లేదు, పండుతున్నాయా? పండట్లేదు. అందుకే శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ వారు ఏం చెప్తున్నారంటే భూసార పరీక్షలు చేయించండి. ఏం చేయించాలి? భూసార పరీక్షలు అంటే భూమిని తీసుకుని వెళ్ళి పరీక్ష చేపిస్తే, అయ్యా ఈ భూమిలో ఈ పంట పండించి, ఎందుకంటే దీనిలో ఎంతే బలం ఉంది అని చెప్తున్నారు. ఆ పంట వేసుకుంటేనే పండుగ. అంతే తప్ప మా పక్కింటోడు మొలక తోట వేసాడు, భూమి మొలక తోట వేస్తే మొలక తోటకు సరిపడాల్సిన సారం నీ భూమిలో లేకపోతే నీ పంట పండుగ. ఓకేనా? అలాగే నీ కుటుంబానికి ఎందుకు ఎలా జరుగుతుంది, నీకెందుకు ఎలా జరుగుతుంది తెలియాలంటే వాక్యంలో పరిశీలించాలి. సమస్య శరీరంగా, సమస్య ఆత్మగా, సమస్య ప్రాణంగా. సమస్య ఒకసారి బ్రహ్మం గారి దగ్గరికి అందరూ దెయ్యాలు గారు ఒకటే గుర్తుపెట్టుకుని స్వస్థపరిచే సేవకుల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అందరికీ దెయ్యం పట్టిందని. అన్నిటికీ దెయ్యం కారణం కాదు. రాత్రి చెప్పాను కదా కొన్ని దెయ్యం కారణం కాదని. బ్రహ్మం గారి దగ్గరికి ఒక అమ్మాయి ఇచ్చింది, పిచ్చి అమ్మాయిలాగా ప్రవర్తిస్తుంది, దెయ్యం పట్టిందల్లా. అప్పుడు ఆమెను ఎంతోమంది దగ్గరికి తీసుకెళ్లారంట దెయ్యం పట్టిందని, కానీ ఎన్నిసార్లు తీసుకెళ్ళినా బాగలేదు. బ్రహ్మం గారి దగ్గరికి తీసుకొస్తే బ్రహ్మం గారు అమ్మాయి, రేపు పిచ్చోడా నీ అమ్మాయికి దెయ్యం పడుతుంది కాదు, నువ్వు సరిగ్గా తిండి పెట్టట్లేదు, శుభ్రంగా తిండి పెట్టు అన్ని చోట్ల పోతున్నాడు. అమ్మే అంటే నువ్వు తిండి పెట్టకపోతే ఏమవుతుంది? శరీర వయసుని బట్టి మార్పు వస్తుంది. చాలా ఉంది. ఇవన్నీ నీకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది? దేవుని ఆత్మ ద్వారా. హల్లెలూయా. అన్నిటికీ ఒకే ముందు కాదు. ఈరోజు యథార్థంగా నేను చెప్పిన వాక్యం ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. చేస్తే మీరు దాన్ని, చేయకపోతే నేను చేయను. హల్లెలూయా. చేయకపోతే మిమ్మల్ని ఆడుకునే వాళ్ళు ఆడుకుంటా ఉంటారు. సాధారణ మిమ్మల్ని ఏం చేయాలనుకుంటే అది చేస్తూ ఉంటాడు.